వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు గారు అయితే ఉమెన్స్కి ఎన్నో ఆఫర్లు ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కొనసాగుతుంది. ఈ సర్వే ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని సంస్థలతో అనుసంధానం చేసుకొని మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తామనైతే సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 2 పిల్లలకి మాత్రమే ప్రసూతి సెలవులు అంటే డెలివరీ హాలిడేస్, ప్రెగ్నెన్సీ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కన్నా సరే మీకు ప్రసూతి సెలవులు, ఇతర సౌకర్యాలు అందజేస్తామని చెప్పారు. అది మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని మరోసారి సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా మార్కాపురంని జిల్లాగా చేస్తామని కూడా ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన నగరాల్లో మహిళా డ్రైవర్లను ప్రోత్సహించేందుకు గాను 1000 మంది మహిళా రైడర్లకు 760 ఈ బైకులు, 240 ఆటోలు అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారు. మహిళా శిశు సంక్షేమం కోసం 4,332 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా D12 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద 90 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో మహిళల అభ్యున్నతికి చిత్తచిందుతో పనిచేస్తామన్నారు. సో ఈరోజు ఉమెన్స్ డే కనుక ఉమెన్స్ డే సందర్భంగా మీకోసం ఇవన్నీ చేస్తున్నాము, మీరు ముందుకెళ్ళండి, మీరు ఆర్థికంగా ఎదగండి అని చెప్పి వెనుక ఉండి అయితే ఒక ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది సీఎం చంద్రబాబు గారు. ఇవి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉన్న స్కీమ్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.